ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ ములుపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఈరోజు బ్రహ్మముహూర్తం గురించిన ప్రాముఖ్యతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా ఝాన్సీ. గురుగారు, మన ఇంట్లో ఏదైనా దుష్ట శక్తులు ఉన్నాయి అని మనం తెలుసుకోవడం ఎలాగా? ఎందుకంటే జనరల్గా ఈ రోజుల్లో ఏంటంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా మాకు మనశ్శాంతి లేదు, గొడవలు అవుతూ ఉన్నాయి ఇంట్లో, ఏది చేసినా ఏ పనులు చేద్దామన్నా ముందుకెళ్ళిపోవట్లేదు అని ఇలాంటివి చెప్తూ ఉంటారు. అండ్ ఇలాంటి బాధలు వచ్చినప్పుడు అనవసరంగా ఒక రాంగ్ పర్సన్స్తో వెళ్ళడం, వాళ్ళు ఏది చెప్తే వీళ్ళ స్తోమతకు మించి అవి చేయడం, ఇంట్లో పరిహారాలు అని చెప్పి, వాస్తు అని చెప్పి ఏవేవో చెప్తూ ఉంటారు. మరి నిజంగా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది, దీనివల్లే ఇలా జరుగుతున్నాయి అనడానికి సంకేతాలు ఏంటి? ఒకవేళ అలా ఉంటే మనం దాన్ని తెలుసుకోవడం ఎలా, అలాగే దాని నుంచి మనం బయటపడడం ఎలా, ఈ విషయాలు ఈరోజు తెలియజేయండి. డెఫినెట్గా అమ్మ, మనకి దుష్ట శక్తులు అనేటటువంటి ఖచ్చితంగా ఉన్నాయి. అంటే చెడ్డ ఫ్రెండ్స్ లేరా బయట? మనకి మంచి ఫ్రెండ్స్ ఉంటారు, చెడ్డ ఫ్రెండ్స్ ఉంటారు. మనం మంచి వాళ్ళతో తిరగాల, చెడ్డ వాళ్ళతో తిరిగి పోలీసు వాళ్ళు లాక్కెళ్ళిపోతారు. ఇంతే. సేమ్ అలాగే మంచి శక్తులు అంటే దైవ శక్తులు, చెడ్డ శక్తులు అంటే రివర్స్ శక్తులు, గుడ్ అండ్ బీడ్. రాక్షసులు కూడా ఎవరో కాదు, వాళ్ళ దేవతల యొక్క సోదరులే వాళ్ళు, ప్రకృతి వికృతి లాగా అనమాట. దేవతలు వాళ్ళు ఎవరో, ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, ఇప్పుడు దేవతలు ఉన్నారు. దేవతలు ఎవరు? అదితికి పుట్టిన వాళ్ళు, దితికి పుట్టిన వాళ్ళు రాక్షసులు. వీళ్ళిద్దరికి ఫాదర్ ఎవడు? కశ్యప్ మహర్షి. ఒకళ్ళే, వాళ్ళిద్దరు బ్రదర్సే, కజిన్స్ వాళ్ళు. కాబట్టి ఈ దుష్ట శక్తులు అనేటటువంటి ఏంటంటే, అంటే వాటికి కొన్ని పేర్లు పెడతాం మనం, సినిమాలు చూస్తాం కదా, అందుకని కర్ణ పిశాచి, యక్షిణి, కామ పిశాచి, ఇలా కొన్ని రకరకాల పేర్లు, క్షుద్ర శక్తులు, కాశ్మోర, మా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కాశ్మోర, ఇలా రకాల పేర్లు పెట్టారు. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ. అండ్ క్రైస్తవ మతంలో సైతాన్ అంటాం, సాతాన్ అంటాం. మన దాంట్లోనేమో కలిపురుషుడు అంటాం. ఇది డెఫినెట్గా బ్రహ్మ సృష్టి. ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఎలా సెలెక్ట్ చేసుకుంటాడంటే, పాపం వీక్ మైండ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. గురుచరిత్రలో, శ్రీ గురుచరిత్రలో చెప్పాడు, కలిపురుషుడు అడుగుతాడు, స్వామి మరి నేను వెళ్తాను, నాకు మరి ఛాన్స్ ఎలాగా, నేను ఎవరినెవరిని పట్టుకోవాలా, నా డ్యూటీ ఏంటి అంటే ఆఫర్ లెటర్ ఇచ్చాడు కలికి, నువ్వు వెళ్ళు భూమి మీద. కానీ జాయినింగ్ లెటర్ దొరకట్లేదు ఆయనకి. అప్పుడు ద్వాపర యుగం సంధికాలం, క్రిందకి కలియుగం ప్రారంభం కాబోతుంది. డ్యూటీ ఇచ్చాడు, డ్యూటీ జాయిన్ అవుదామని ఆఫీస్కి వస్తుంటే సీట్ లేదు, ఎక్కడ కూర్చోవాలో అర్థం కావట్లేదు కలికి. అప్పుడు ఎందువలన అంటే, ధర్మరాజు ఒకటే చెప్పాడు తన మనవడైన పరీక్షిత్ మహారాజుకి, నాయన ఎప్పుడు కిరీటం నెత్తి మీద పెట్టుకోవద్దు అన్నాడు. అంటే సరే అని మా తాతయ్య గారు చెప్పారని ఆయన ఎట్టి పరిస్థితుల్లో పరీక్షిత్ మహారాజు ఇంట్లో కూడా పెట్టుకునేవాడు కాదు. అందువల్ల కలికి ఛాన్స్ దొరకట్లేదు. ఆ కలియుగాన్ని పరిపాలించేది మన మహారాజు పరీక్షిత్తే. ఛాన్స్ దొరకట్లేదు. ఎలాగా అని వెయిట్ చేస్తున్నాడు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఆఫర్ లెటర్ ఇచ్చాడు. బ్రహ్మదేవుడు, డిడ్ యూ జాయిన్ అని అడుగుతున్నాడు. బ్రహ్మదేవుడు, ఇంకా జాయిన్ అవ్వలేదు సార్ అంటున్నాడు. వాయ్ అంటుంటే దొరకట్లేదు సార్ ఛాన్స్ అంటే అలా తిరుగుతున్నాడు. అప్పుడు ఒక రోజున మన పరీక్షిత్ మహారాజు వేటకు బయటకు వస్తాడు. బయటకు వెళ్ళిన కిరీటం పెట్టాడు, అంతే దూరిపోయాడు. కలికి ఛాన్స్ దొరికేసింది. అంటే కిరీటం పెట్టుకున్నప్పుడు ఏమవుద్ది, నేను సీఎంని, నేను పిఎంని, నేను రాజుని అని అహంకారం వస్తుంది. దూరిపోతాడు. అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ దూరిపోతాడు అనమాట కలి. ఇంకా ఎప్పుడైతే కలి డ్యూటీ జాయిన్ అయిపోయాడో, దుష్టశక్తులు ఫాలోడ్ బై ఇప్పుడు మా కాలనేమి, కంసుడు, శిశుపాలుడు, ఇలాంటి రాక్షసులను అందరినీ వేసేసాడు కదా కృష్ణుడు, మన కృష్ణుడు. మొత్తం ఈ బ్యాచ్ అంతా వచ్చేస్తుంది. ఆ వాహయామి అన్నాం అనుకో, మనం దుష్టశక్తుల్ని మనలోకి వచ్చేస్తాయి. అలాగే మంచి శక్తుల్ని, దేవత శక్తుల్ని ఆవాహయామి అని మనం పిలిస్తే దేవతలే వస్తారు. కాబట్టి ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అయింది. ఇక్కడ కలియుగంలో దుష్టశక్తుల ప్రవేశించేశారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఎవరిని పట్టుకోవాలా అంటే, ఎవరైతే మొగుడు పిల్లలు అస్తమానం కొట్టుకుంటూ ఉంటారో, ఎవరైతే తాగుతూ ఉంటారో, ఎవరైతే విపరీతమైన కామంతో ప్రదోష సమయంలో, సాయంత్రం సమయంలో వేళ పాళ అని లేకుండా కామక్రీడల్లో ఉంటారో, ఇలాంటి కొన్ని క్వాలిటీస్ ఉంటాయన్నమాట. నేను పట్టుకుంటాను అన్నాడు, పట్టేసుకున్నాడు. వీక్ మైండ్, ఇది మెయిన్ అన్నాడు. వీక్ మైండ్ ఉన్న వాళ్ళు నేను పట్టేసుకుంటాను అన్నాడు. చాలా మందిని గమనిస్తే నువ్వు, చాలా మంది ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డారో తెలియదు కదండి, ఏ పుట్టలో ఏ పాముందో తెలీదు, అంతా ఒక రాయి వేసుకోవడమే అని అందరితో ఫ్రెండ్షిప్లు చేస్తారు. 8 కోట్లు స్వాహా పోయిందండి అంటారు.
నిన్ను ఎవరు వెళ్ళమన్నారా అంటే మాకేం తెలుస్తుందండి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, అందుకని మేము రాయేసామండి అంటారు. ఇలాంటి సందర్భాలు ఎలా జరుగుతాయో వీళ్ళే దుష్టశక్తులు అంటే బయట ఎవరైతే మనం చెడ్డ వాళ్ళే దుష్టశక్తులు. అంటే దెయ్యాల రూపంలోనే ఉండని అవసరం లేదు. మన ఫ్రెండ్సే మనల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే మనల్ని ఇరికిచ్చేస్తారో పోలీస్ కేసుల్లో వీటిల్లో కోర్టుల్లో షూరిటీ సంతకం పెట్టి అంటారు, మనం మొహటానికి పెట్టేస్తాం. దుష్టశక్తి అది. మనం పెడితే మనం తిరగాల కోర్టుల చుట్టూ. తర్వాత నేను లోన్ తీసుకుంటున్నాను నువ్వు షూరిటీ పెట్టంటారు, పెట్టేస్తే సెక్యూరిటీ పెడితే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది నువ్వు కట్టాలి బాబు ఆడి కట్టకపోతే అని. ఇది ప్రాపంచిక భాషలో చెప్పాలి. ఇక స్పిరిచువల్ భాషలోకి వచ్చేద్దాం. చేతబళ్ళు, చిల్లంగులు, వీళ్ళు అశాస్త్రీయమైనటువంటివే, అవైదికమైనటువంటివే, అనైతికమైనటువంటివి. మనకి ఏది చెప్తే అది. నిమ్మకాయలు పెడతారు, కపాలాలు పెడతారు, ఇవి మా బోన్స్ పెడతారు, కుక్క బోన్స్, మనిషి బోన్స్, అన్ని ఆల్ బోన్స్. అంటే అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు భూతాలని ఆకర్షించడానికి. ఇప్పుడు మనము క్లాస్ రూమ్ అనగానే 2 బెంచీలు 4 బెంచీలు వేసేసి ఒక బోర్డు పెట్టి ఎలాగైతే చాక్ పీసెస్ అన్ని పెట్టేసి అంతా రెడీ చేస్తామో, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామో, అప్పుడు స్టూడెంట్ ఆకర్షింపబడతాడు. వచ్చినాడు ఎస్ దిస్ ఇస్ ఎ స్కూల్ అని న్యూ అడ్మిషన్ అని జాయిన్ అవుతారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే భూతాలను ఆవాహనం చేయడానికి, మనం దేవతలను ఆవాహనం చేయడానికి ఏమో కలశము అన్ని చక్కగా పెట్టి కుంకుమ బియ్యం మీద పెట్టి పవిత్రంగా ఎలా చేస్తామో, వీళ్ళు ఏం చేస్తారంటే కపాలాలు, నిమ్మకాయలు, బూడిద గుమ్మడికాయలు, ఇవి కోడిగుడ్లు, జుట్టు ఇవి పెడితే ఆ సైతాన్ కూడా వస్తాడు, ఆకర్షిస్తాడు, ఆ క్షుద్ర శక్తులు వస్తాయి. అవి కూడా తొందరగా రావు, దానికి కూడా ప్రెస్టేజ్ ఉంటుంది. దేవుడేమో మీకు 40 రోజులు చేస్తే రాడా, నువ్వు వారం రోజుల్లో నేను వచ్చేయాలా, నేను కూడా రాను, నేను కూడా మెయింటైన్ చేస్తాను చెయ్యి అంటది. వీళ్ళు 40 days అయితే ఒక డే తగ్గి 39. అంటే ఈగో ఉంటుంది సైతానికి కూడా, క్షుద్ర శక్తులకు కూడా. ఓకే, ఇక స్టార్ట్. క్షుద్ర శక్తులు చేసేసినప్పుడు మన ఇంట్లో సింబల్ ఎలా వస్తుంది అంటే గుడ్లగోప వచ్చేస్తుంది ఫస్ట్. ఆ గుడ్లగోప రాగానే సింబల్ అయిపోయింది. తీతూ పిట్ట అరుస్తుంది, వినబడుతుంది మనకి. అలాగే ఒక ఆ తీతూ పెట్టి అరిస్తే మరణాలే అయిపోతాయి. అర్జునుడే భయపడిపోతాడు, ఇంత ఈరోజు మహాప్రళయం జరుగుతున్నాం ఎస్ అంటాడు కృష్ణుడు. అలా మనకి రక్తం కల్లోకి వస్తూ ఉంటుంది. మనము నిద్రలో కాదు, మనం ఇలా ఉండగానే మనకి ఎవరో వెనకాల మనిషి ఉన్నట్టు ఉంటుంది, అలా అనిపిస్తుంది. అలాగ ఒక నీడ మనకి సినిమాల్లో చూపిస్తారు, అది కరెక్టే. ఇలా నీడ పాస్ అయినట్టు ఉంటుంది. అప్పుడు దాకా ఉండం మనకి ఏదో ఆత్మ ఇలా మన మీదకి వచ్చేసినట్టు ఉంటుంది. నేను ఒకసారి యూసఫ్ గూడాల భ్రమరాంబ అని నా శిష్యురాలు ఉంది. ఆమె వాళ్ళ ఇంటి ఆమె ఓనర్ అనమాట. వాళ్ళ ఇంట్లో అద్దెకి దిగారు ఒకళ్ళు. మా అద్దెకు దిగిన వాళ్ళని పరిచయం చేస్తాను సార్ అని చెప్పి పిలిచింది. పిలుస్తాను ఆమెను చూడగానే జుమ్ అని నాకేదో ఒక వాళ్ళు జలధరింపలాగా వచ్చేసింది. బలజర్ అని చెప్పి వచ్చి నేనేదో మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి చచ్చిపోయింది కదా అన్నాను. ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాను నేనే. ఆమెమో అవును చెప్పు అంటుంది. అంటే శక్తి ట్రాన్స్ఫర్ అయిపోయింది, నెగిటివ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నిజంగానే జరిగిందిగా ఇన్సిడెంట్, లైవ్ లో చెప్తున్నాను. భ్రమరాంబ అడగొచ్చు, యూసఫ్ గూడాలో ఉంటుంది. ఆమె అంది నాకు తెలియక ఈమెకు కూడా తెలియదంట. అవును మా కూతురు చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుని చెప్పారు. అంటే ఎక్కడైతే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారో, ఎక్కడైతే ఒకడున్నాడు బోరబండలో ఒక కుర్రాడు, వాడు ఎప్పుడు ఎదురింట్లో ఇలా చూస్తూ ఉంటాడంటే, వాడు చేసేది ఏమి ఉండదు, ఎదురుకుండా ఉంటే వాడు అసలు పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు, మంచిగా ఉన్నవాడు, మీరు రండి అని నన్ను తీసుకెళ్తే వాడిని ఏంట్రా ఎదురింట్లో చూస్తున్నామని అంటే, అలాగే చూస్తున్నాడు కూడా, ఏం లేదు సార్ అంటాడు. ఆ ఎదురింట్లో ఎవరన్నా చచ్చిపోయారా అని అడిగాను. సూసైడ్ చేసుకొని చచ్చిపోయారంట. సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు, వయసులో చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా మనల్ని దెయ్యాలు పట్టుకుంటారు. అందుకనే బైకుల మీద వెళ్ళేవాళ్ళు, కొన్ని ఏరియాలో ధవళేశ్వరం ఒక ఏరియా ఉంది మాకు, అందరూ పడిపోతారు. ఆ స్పాట్కి రాగానే ఒక పంది రూపంలో వచ్చి పడగొట్టేస్తుంది అది. సో వీళ్ళంతా కూడా లంబాడి దెయ్యాలంటారు, వాళ్ళు చాలా మొండంట. అలా రకరకాలుగా చెప్తారనమాట. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఈ చేతబళ్ళు అప్పుడే అరుస్తారు. మామూలుగా అప్పుడు గానగాపురం వెళ్ళేటటువంటి బ్యాచ్ వీళ్ళు ట్రైన్ ఎక్కుతారనమాట. ట్రైన్ ఎక్కి టీసీ వచ్చి టికెట్ అడుగుతున్నాడు. వాడు అప్పుడు దాకా బాగానే ఉన్నాడు, టికెట్ చూపించి ఓయ్ అని అరిచాడు. టీసీ దెబ్బతో ప్యాడ్ అక్కడ పడేసి పారిపోయాడు. ఎందుకంటే వీళ్ళేంటారు అప్పుడు దాకా బాగానే ఉన్నాడంటే పిచ్చోళ్ళు.
ఇదంతా కూడా మానసిక దౌర్బల్యం అనుకుంటాం కాదు, పాపం చేతబడులే. వీళ్ళకి కరెక్ట్ మొగుడు ఎవడరా అంటే దత్తాత్రేయుడు అనమాట. గాణగాపురం మన దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి అందుకే వెళ్ళిపోతారు. మన దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు, భూతాలు పట్టుకున్న వాళ్ళు, తర్వాత ఈ చేతబడులు చేసుకున్న వాళ్ళు, చెల్లంగిలి అన్ని అయిపోయిన వాళ్ళు అక్కడ స్తంభాల మీద ఎలాడుతూ ఉంటారు. వాళ్ళు ఎలాడుతున్నారు కదా అని చెప్పి మనవాళ్ళు ఏం చేస్తారంటే పాపం బాంబే నుంచి వచ్చిన వాళ్ళు మంచి అందంగా ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు ఆ స్తంభాలు ఎక్కాలని చెప్పి ట్రై చేస్తారు. వాళ్ళకి ప్రాక్టీస్, మనకి దడేలని పడిపోతారు. ఎన్నిసార్లు అయినా లోన దెయ్యం ఉంది కదా, ఎన్నిసార్లు ఎక్కడానికి ట్రై చేస్తారు, అన్నిసార్లు పడిపోతాయి. మనం కాళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా ఫ్రాక్చర్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవే సింబల్స్ అనమాట. రక్తం కల్లోకి రావడం, మాంసం కల్లోకి రావడం, మనల్ని జుట్టు పట్టుకుని ఎవరో ఈడ్చుకెళ్ళిపోతున్నట్టుగా కళలు రావడం, తర్వాత బయట సిస్టమ్స్ కూడా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిచ్చిగా ప్రవర్తించడం, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీథింగ్ నార్మల్, ఆల్ టెస్ట్ చేస్తాం, నార్మల్ 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 అని చెప్తాం. మరి ఎక్కడుంది ప్రాబ్లం అంటే ఈ పిచ్చోళ్ళు ఏం చేస్తారు, గాణగాపురం వెళ్తే రూపాయి ఖర్చు అవ్వకుండా తగ్గిపోద్ది. రిపీటెడ్గా వెళ్ళి కొన్ని వందల మంది, వేల మంది గాణగాపురం వెళ్ళి స్వామివారి దగ్గర సంవత్సరాలు 3 నెలలు 4 నెలలు అక్కడ పడుకుంటారు. అక్కడ ఫ్రీగా లాడ్జ్ సత్రాలు అవసరం లేదు, అక్కడ పడుకొని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి కొంతమంది స్వార్థపరులు ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నారనమాట. అన్ని చోట్ల ఉన్నారు. అండ్ మయోంగ్ అని ఒక ఊరు ఉంది ఏకంగా. ఆ ఊరు అస్సాంకి గౌహతికి దగ్గరగా ఇంటింటికి కుటీర పరిశ్రమ లాగా చేతబళ్ళు చేస్తారు, చేతబళ్ళు తీస్తారు. అది వాళ్ళకు మయోంగ్ అని గూగుల్ చేసుకుంటే వస్తుంది. వాళ్ళకి అది కుటీర పరిశ్రమ అనమాట. వాళ్ళ తాత నేర్పుతాడు తండ్రికి, తండ్రి నేర్పుతాడు కొడుక్కి. ఇంకో ఉద్యోగం చేసుకుంటారు నాయన అంటే వద్దు, ఈ డ్యూటీ మాకు వద్దు, మా కులవృత్తిది అని చెప్పేసి చేతబళ్ళు చేయడం, చేతబళ్ళు తీయడం. ఆ ఊర్లోకి వెళ్ళాలంటే ఎవరికైనా సరే, ఎంత పైలవానికైనా సరే హడాలు. ఆ విధంగా ఈ యొక్క క్షుద్ర శక్తులు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క క్షుద్ర శక్తుల్ని వీళ్ళు కేవలం గాణగాపురం వెళ్ళి పోగొట్టుకోవాలి తప్ప, వీళ్ళు అనవసరంగా లక్షల రూపాయలు ఇచ్చుకొని ఆ కపట మంత్రగాళ్ళ దగ్గరికి వెళితే పాపం పేదవాళ్ళు వీళ్ళు దాచుకునే డబ్బంతా పాడవుతుంది. అవి నయం కావు. సో ఇవన్నీ మానసిక రుగ్మతలుగా అనుకుంటాం, కానీ తెలియని వాళ్ళు డాక్టర్స్ దగ్గర మరి వైద్యంలో రావాలి కదా రిపోర్ట్స్, రావు. కాబట్టి సైన్స్ కాంట్ డిఫైన్ ఆల్ సచ్ థింగ్స్, అన్ని డిఫైన్ చేయలేదు. ఒక ప్రొఫెసర్గా నేను ఆ ఫీల్డ్లో నేను ఉన్నాను కాబట్టి నాకు అటు అధర్వణ వేద పండితుడిగా ఇటు నాకు తెలుసు కాబట్టి మంత్రతంత్ర శాస్త్రాల గురించి. సో బ్యాలెన్స్ చేసుకోవాలా. దత్తుడొక్కడే మార్గం, భగవంతుడొక్కడే మార్గం. అందుకనే ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రళయకాలాలన ప్రజ్వలనాయ అని చెప్పి భూతగ్రబంధనాయ, ప్రేతగ్రబంధనాయ, పిశాచగ్రబంధనాయ, శాకిని డాకిని గ్రబంధనాయ, ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశే మమ హృదయ ప్రవేశ స్ఫుర సత్యం కదే వ్యాఘ్రముఖ బంధన, సర్పముఖ బంధన, రాజముఖ బంధన, శత్రుముఖ బంధన, సర్వముఖ బంధన అని మంత్రాలు ఉంటాయి. మరి ఆంజనేయ స్వామి ఊరుకునే పిచ్చోడా? ఆంజనేయ స్వామి కూడా భూత ప్రేత పిశాచాలు ఆంజనేయ అని తలుచుకోగానే పారిపోతారు, దత్త అని తలుచుకొని పారిపోతాడు. సో ఈ క్షుద్ర శక్తులన్నిటిని కూడా ఇలా మన స్వామి వారే చేస్తారు. మన ఆంజనేయ స్వామి వారు, మన దత్తాత్రేయ స్వాముల వారి వల్ల ఈ తాళ్ళు కట్టుకోవడం ఇవన్నీ అవసరం లేదు. స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారికి తాడు కట్టుకొని స్వామివారి పూజ చేసుకొని అక్కడ అలా ఏదో ఒక రూపంలో మనం ఎవరో ఇచ్చిన తాడని కాదు, మనం కట్టుకోవచ్చు స్వామివారి దగ్గర పెట్టి. ఈ రకంగా పోతాయమ్మ. అంతేకాని భగవంతుడి దగ్గర కాకుండా అనవసరంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి హోమాలని, పూజలని, లేకపోతే చేతబళ్ళు తీస్తాం అని వెళితే తగ్గవు. ప్లస్ వీళ్ళకి ఇంజెక్ట్ ఎలా చేసేస్తారంటే, మీరు హోమాలతో అవ్వవు, పూజలతో అవ్వవు, దీనికి ఒక స్పెషల్ ప్రాసెస్ ఉంది, క్షుద్రాన్ని క్షుద్రంతోనే కొట్టాలా అని చెప్తారు. ఆ క్షుద్ర పూజలు చేయడం వాళ్ళకి చేత కాదు, చేసిన వాడికి చేత కాదు. మారణ మోహన విద్వేషణ క్రియలు అంటారు, వీటిని షట్కర్మలు అంటారు. వశ్యము, ఆకర్షణము, మోహనము, విద్వేషణము, ఉచ్చాటనము, మారణము, ఇంత క్రియలు ఉంటాయి. మంత్రతంత్ర శాస్త్రాల్లో మేము ఈ అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్ళి అమ్మవారికి కళలు పెడతాం కాబట్టి హౌ టు విత్డ్రా, హౌ టు పుట్ అనేది అమ్మవారికి తెలుస్తుంది. ఇవన్నీ క్షుద్రశక్తులు, ఇవన్నీ చిన్నవి అనమాట. కానీ పాపం వీళ్ళకి మనం ఎంత ఎడ్యుకేట్ చేయాలని మనం చెప్పినా వీళ్ళు తగ్గదలేదు గురువు గారు, చాలా సంవత్సరాల నుంచి మాకు ఉందండి, మేము ఇలాగే ఉంటాము, తగ్గదు, మేము క్షుద్రశక్తులు వాళ్ళకి 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చి చేయించుకుంటాము అంటారు. మనం ఏం చేయగలుగుతామమ్మా?
కాబట్టి ఖచ్చితంగా క్షుద్ర శక్తులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క సింబల్స్ ఇవమ్మ. వీళ్ళకి డెఫినెట్గా మానసికంగా కూడా ఆరోగ్యపరంగా కూడా విరోచనాలు అవుతాయి. వీళ్ళకి మానసికంగా మైండ్ చాలా తక్కువగా ఉంటుంది పాపం. వీళ్ళు ఫీబుల్ మైండ్, ఫికల్ మైండ్ అండ్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అట్ ద సేమ్ టైం. అర్థమవుదా అని నేను చూసేవాడిని. ఇలాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే సైకిక్ ప్రాబ్లమ్స్ కాదు ఇవి. సో స్పిరిచువల్ ప్రాబ్లం అంటే అంతర్గతంగా వాళ్ళ దత్తాత్రేయ స్వామి వారి పల్లకి సేవ వస్తుంటే, ఏ దత్తా ఐ విల్ కిల్ యూ, నేను చంపేస్తాను దత్తాత్రేయ స్వామి వారిని తిడుతుంది లోపల దెయ్యం. ఆ వాళ్ళల్లో ఉన్న దెయ్యం దత్తుడికి వార్నింగ్ ఇస్తుంది, నువ్వు నీ వల్లే నేను చచ్చిపోయా అని. అంటే సగంలో చచ్చిపోయిన ఆత్మలు ఉంటాయి కదా యాక్సిడెంట్లో, వాళ్ళు ఈ అమ్మాయి మీదకి వచ్చి ఈ అమ్మాయి దత్తుడికి వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటివి మనం అన్ని గానగాపురంలో చూడొచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి, తగ్గుతాయి కూడా. కానీ వీళ్ళకి కృషి చేసుకోవాలా, చదువుకున్న వాళ్ళని పట్టుకోవాలా, చక్కగా స్వామివారి దగ్గరికి వెళ్ళి మనం వేద శాస్త్రాలు, వేద ప్రమాణాలతో మాత్రమే శ్రీ గురు చరిత్ర పారాయణ చదువుకుంటే ₹1 ఖర్చు అక్కర్లేకుండా గానగాపురంలో ఉంటే తగ్గిపోతాయమ్మా. చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు. అంటే మనం ఎంత డెవలప్ అవుతున్నా కానీ మూఢనమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఏదేదో ఊహించుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. చాలా ఉపయోగపడే వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.